హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే నేనైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మమ్మ కూడా వచ్చింది. రేపు అమ్మమ్మ నేను కూడా వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో చేయాల్సిందానికి కారణం ఏంటి అంటే అమ్మమ్మ అయితే రేపు వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం అమ్మమ్మతో, ప్రాంక్ వీడియో టైప్లో. అది ఇలా ఇంకా అలాగా ఉండిపోద్ది కదా మనకి ఎప్పుడు కూడా గుర్తుగా. ఇంకా అందుకని చెప్పి వ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాము. ఏంటి ఆ ఫ్రాంక్ అంటే, నేనైతే ఒక ఫ్యాన్ అయితే మేము తీసుకున్నాము. అది ఎలక్ట్రిక్ ఫ్యాన్ అనుకోవచ్చు, అంటే ఛార్జింగ్ ఫ్యాన్ మాకు కావాల్సింది. అది ఎలక్ట్రిక్ ఫ్యాన్ అని ఉంది. ఎలక్ట్రిక్ ఫ్యాన్ అంటే ఛార్జింగ్ ఫ్యానే కదా అనుకొని అయితే మేమైతే బుక్ చేసేసాము. అది రిటర్న్ పెట్టాలంటే బ్లింకిట్లో అయితే చేసాం. బ్లింకిట్ వాడు ఏంటంటున్నాడంటే అది కానీ డ్యామేజ్ ఏదైనా ఉంటే రిటర్న్ చేసుకుంటాం కానీ వేరే ప్రోడక్ట్ అయితే రాదండి మీకు అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి అయితే మేము 2-3 సార్లు కాల్ చేసాము. ఇంకా మాట్లాడేసి అయితే వదిలేసాం. మా అమ్మమ్మ ఏంటంటుందంటే నిన్నటి నుంచి నేను ఒకసారి చేస్తాను, నేను మాట్లాడతాను అని అంటుంది. మా అమ్మమ్మకి అయితే ఈ వీడియో చేస్తున్నట్టయితే తెలియదు. ఇంకా ఏంటి అంటే ఇవి ఈ రోజు అతను చేశాడు, అతను ఆమె ఎవరో ఒకరు చేశారు అన్నట్టు ఈ రోజు అయితే ఇస్తాను ఫోను. ఏం మాట్లాడుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుకైతే అలెక్కే ఉంది కదా, అలెక్కే వాళ్ళ ఫ్రెండ్కి అయితే కాల్ చేద్దామని అనుకుంటున్నాము. ఎవరైనా అలెక్కే వాళ్ళ ఫ్రెండ్తో ఇలా మాట్లాడిచ్చేద్దామని చెప్పి ఇప్పుడు అలెక్కే దగ్గరికి అయితే వెళ్దాం. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాక అప్పుడు అమ్మమ్మని అయితే కూర్చోబెడదాము. ఓకేనా? లాగ్ అయితే చాలా బాగుంటుంది, పూర్తిగా చూసి అయితే లైక్ కొట్టండి. ఇప్పుడైతే అలెక్కే ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేస్తాం, ఎవరు కూడా అవైలబుల్గా లేరు. ఇంకా అందుకని చెప్పి మేమైతే డిసైడ్ అయింది ఏంటంటే అలెక్కే మాట్లాడుతుందంట. ఇంకా వాయిస్ కొంచెం మార్చి అయితే మాట్లాడతానని చెప్పింది. ఇంకా ఎలా మాట్లాడుతుందో చూడాలి. అలెక్కే రెడీయా? మాట్లాడతావా? తెలిసింది చెప్పాను కదా, అలా అర్థమైంది కదా నేను చెప్పాను. అది నేనైతే క్లియర్గా చెప్పాను అలెక్కేకి ఏం చేయాలని చెప్పి, అదైతే చేస్తానని చెప్పింది. ఇప్పుడైతే అలెక్కే అయితే పైకి వెళ్ళిపోద్ది ఫోన్ మాట్లాడడానికి, నేనైతే లోపలికి వెళ్తాను అమ్మమ్మకి అయితే వీడియో తీయడానికి. సరేనా? కెమెరా అయితే పెట్టాను ఫోటోకి అని చెప్పి. అవును, ఇది పెట్టుకో, ఫోటో బాగా పడుతుంది. అందులో పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటే ఏటవుతుంది పెట్టుకుంటే నాకే ఫోటో బాగా పడుతుంది. ఇది పెట్టుకుంటే ఫోటో బాగా పడుతుంది కదా అమ్మ. అదే మమ్మీ క్లియర్ గా పడతాను అనమాట ఫోటో. మైక్ పెట్టాను కదా, క్లియర్ గా పడుతుంది ఫోటో అని చెప్పి ఇంక అందుకని స్టిఫ్ గా కూర్చొని ఉంది. మేమైతే బయట మాట్లాడుకుంటున్నాము అలాగే మేము ఎలా సెర్చ్ చేయాలి ఏంటి అని చెప్పి. ఇంకైతే అస్సలు కదలట్లేదు చూడండి మా అమ్మమ్మ. రెడీ అని చెప్పగా అవుతుంది, జస్ట్ లోన్ పెట్టమంటుంది వినండి. ఫోన్ అయితే వచ్చింది, కొంచెం దూరంగా మాట్లాడుతుంది అలాగే వినండి. చెప్పండి. అవునండి, ఫ్యాన్ తీసుకున్నాం. అదేనండి, మేము ఛార్జింగ్ ఫ్యాన్ అనుకొని కరెంట్ ఫ్యాన్ పెట్టేసామండి. ఎలక్ట్రిక్ ఫ్యాన్ అంటే ఛార్జింగ్ ఫ్యాన్ అనుకుని ఆర్డర్ పెట్టాము. అయితే ఇప్పుడు మాకు అది వద్దండి. మాకు అవునండి, చూసుకోకుండా పెట్టించుకున్నామండి. అమ్మా మాట్లాడుతున్నాను ఏందైనా తెలుగులే. ఎవరు తెలుసా ఛార్జింగ్ ఫ్యాన్ తెలుసా కదా అది. అమ్మా అలా అది ఛార్జింగ్ ఫ్యాన్ అని వీళ్ళు పెట్టారు. ఛార్జింగ్ ఫ్యాన్ కాదు, కరెంట్ ఫ్యానే కదా అది. బాగలేదని కాదు, ఛార్జింగ్ ఫ్యాన్ అని వాళ్ళు పెట్టారు, వీళ్ళకి తెలియలేదు. అందుకే అది రిటర్న్ తీసుకొని మాకు ఛార్జింగ్ ఫ్యాన్ ఇస్తారని. అలాగే ఇవ్వమండి, అలా కుదరదండి. అందులో ఏమి మాకు ఆప్షన్ చూపించాలి కదండి. ఇప్పుడు బ్లింకిట్ లో మాకు ఆప్షన్ చూపిస్తే మేము పెట్టుకుంటాం రీ ఆప్షన్ అని. మాకు చూపించుకొని మేము రీ ఆప్షన్ అని ఎలా పెడతాం? అదే బాగా ఉన్నది, దానింతా వీళ్ళు చూసుకున్నారు కాదు, ఈ ఛార్జింగ్ ఫ్యాన్ అని పెట్టుకున్నారు. అది మీ రాంగ్, మేమేం తెలియక పెట్టారు. మరి అదేరేది ఎవరా? ఇవ్వమండి. ఏమెవరు రిటర్న్ ఇప్పుడు ఎన్నికడ రిటర్న్ తీసుకొని ఏడాది ఇస్తున్నారు కదా. ఎందులో ఇస్తున్నారు? ఏ యాప్స్ లో ఇస్తున్నారు? మీరు ఆ యాప్స్ లో పెట్టుకోవాల్సిందండి. ఈ యాప్స్ లో అయితే అలా లేదండి. తెలియక పెట్టేశారు ఆ పిల్లలు. మీరు ఇస్తారని మేము అనుకున్నాము. అది కాదండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ అయితే మీరు రిటర్న్ పెట్టిన ఆప్షన్ ఉంటది. ఇది బ్లింకిట్ మీకు 10 minutes లో కావాలని పెట్టినప్పుడు రిటర్న్ పెట్టిన ఆప్షన్ ఎలా వస్తుంది? 10 minutes లో కావాలని పెట్టేసాం, మీరు తెలియలేదు కదా, అందుకే పెట్టేశారు కదా. అదే మాకు ఛార్జింగ్ ఫ్యాన్ కావాలా. లేదమ్మా, అలా అవ్వదమ్మా. మీరు ఎన్నన్నా అలా అవ్వదమ్మా, మీ ఇష్టమమ్మా. అవును, ఇప్పుడు 2000 మాకు ఆ ఫ్యాన్లు ఉన్నాయి. ఇప్పుడు 2000 వృధా చేశారు.
2000 వృధా చేస్తామంటే అది మా తప్పు కాదండి, మీరు చూసుకొని పెట్టుకోవాల్సింది. లేదు తెలియక పెట్టారు అంటున్నాను కదా. తెలియక అది మీ రాంగ్ అండి, మేమేం చేస్తాం దాని గురించి. దాని గురించి మీరు ఏడు చేయరా? ఆహా, సరే అయితే మేము చేసిన పని చేస్తాం. సరే చెయ్యండి. మీరు ఏదైనా ఒక దుకాణం కొంటాము, సరే మేము చేసిన పని చేస్తామని. ముగిసిందా? మనం చేస్తుంది మేము చేసిన పని మేము చేస్తాంలే అని. అదట 10 నిమిషాల్లో రావాలని ప్యాన్లు అట వాళ్ళకి ఎవరట. హలో, ఫోన్ కట్ చేస్తారండి, మాట్లాడుతున్నారు కదా. మాట్లాడండి, పెద్దలు మాట్లాడినారు, మాట్లాడి నేర్చుకోండి. మా పని అయిపోయింది, అవరేం అవును, మాట్లాడుతున్నారు. మీ పని అయిపోయిందంటే కాదు, మాకు అవసరమైన ప్యాన్లు తెలియక పెట్టుతారు ఈమెనే చెప్తున్నాము, మీరు కదా ఈమో అంటున్నారు. అండి అలా మాకు రూల్ లేదండి, మేము ఎలా ఇచ్చేది అలా రూల్ లేనప్పుడు. అలా రూల్ ఉంటే మేము రీ ఆప్షన్ పెట్టి మీకు ఇచ్చేస్తాం. మాకు సిస్టమ్ లో అలా వర్క్ చేయదు రీ ఆప్షన్ పెట్టడానికి. మామి అలాగా ఫ్లిప్కార్ట్ లో బుక్ చేస్తారా? కంప్లీట్ ఇస్తామంతే అమ్మలేదా? మరి అదే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఎవరెవరో తెలిసిపోతుందిలే. సరే ఇవ్వండి ఇవ్వండి. మరి ఏడ్ చేస్తాము, మరి మీరు అలాగంటే ఏడ్ చేస్తామండి, మాకు 2000 నష్టము. సరేనా? సరే ఇవ్వండి, ఏం పర్లేదు, ఇవ్వండి ఇవ్వండి. అదే మాకు ఏదైనా మా అవసరానికి కొంచెం తెలియక ఏదో చేస్తారు, అది కాదని చెప్తున్నాము. కొత్తదే ఇది ఏమి అందులో రాదు. మేమైతే తీసుకోవడానికి అవ్వదమ్మా, ఇంకా మీ ఇష్టం అమ్మా. సరే, మా ఇష్ట ప్రకారం మేము చేస్తాం. అలాగే మరి చెప్పరు, మరి మీరే అలాగే చెప్తున్నారు, నాకే పూలు చేస్తున్నారు ఎలా? నీ మళ్ళీ చేస్తున్నా నా కాళ్ళు నొప్పి అయితే ఇదే మాట్లాడుతుందా ఎలాగ మరి మీరు అలాగా అలేఖ్య అలేఖ్య అని ఇద్దరిని ఒకే పేరుతో పిలుస్తున్నాను కదా. ఇక్కడ మా మామయ్య వాళ్ళ పాప పేరు కూడా అలేఖ్య, మా చెల్లి పేరు కూడా అలేఖ్య. ఎక్కడికి ఫస్ట్ టైం అయితే ప్రాంక్ వీడియో చేశాను, మా అమ్మతో గుర్తుగా ఉండిపోతుందని చెప్పి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.